కేంద్ర ప్రభుత్వం 19 సంవత్సరాల వయసు గల పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఆర్బీఎస్కే, ఆర్కేఎస్కే అనే కార్యక్రమాలను పెట్టి చిన్నారుల పెడదారి ఆలోచనలను క్రమబద్ధీకరించే విధంగా చైతన్యం తీసుకురావాలనే సంకల్పంతో చిత్తూరు జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయ సిబ్బంది డాక్టర్ శిరీష బైరెడ్డిపల్లి మండలం కమ్మనపల్లి పంచాయతీలో ఉన్నటువంటి ఏపీ మోడల్ స్కూల్ నందు చదువుతున్న విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నా పేరు డాక్టర్ శిరీష. నేను ఆర్బీఎస్కే అండ్ ఆర్కేఎస్కే ప్రోగ్రామ్స్ని చూసుకుంటున్నాను చిత్తూరు డిస్ట్రిక్ట్లో. ఆర్బీఎస్కే అంటే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం, ఆర్కేఎస్కే అంటే రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం. ఈ రెండు ప్రోగ్రామ్స్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఎందుకంటే వీళ్ళే రేపటి సొసైటీ యొక్క రేపటి ఫ్యూచర్ వీళ్ళే. ఈ 0 నుంచి 19 ఇయర్స్ పిల్లల హెల్త్ మొత్తంని ఇది కవర్ చేస్తుంది. దీనిలో భాగంగా అనీమియా పిల్లలకి విఫ్ అనే ప్రోగ్రామ్ కింద వీక్లీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే అనీమియా పిల్లలకి లేకుండా ఉంటేనే వాళ్ళ మెమరీ పవర్ కానీ కాన్సన్ట్రేషన్ బాగా ఉండడము, అండ్ మెయిన్గా 19 ఇయర్స్ పిల్లల్ని బాగా టార్గెట్ చేస్తాం. ఎందుకంటే వీళ్ళే రేపటి రేపు మదర్ హెల్త్ బాగుంటేనే వాళ్ళు అన్ని విధాలుగా బాగుంటారు. కాబట్టి వీళ్ళకి ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్స్ ఇస్తుంది ఈ ప్రోగ్రామ్ కింద. యుక్త వయసులో వారికి వచ్చే ఆలోచనలు, వాటిని ఎలా అధిగమించే ఎత్తుగడులు, నేటి సమాజంలో స్త్రీ పాత్ర వంటి విషయాలపై చిన్నారులు ఆలోచించే విధంగా రేకెత్తించి వారికి క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. ఇంకా కొత్తగా అడాల్సెంట్ ఫ్రెండ్లీ హెల్త్ క్లినిక్స్ అనేసి వీక్లీ ఒకరోజు పిహెచ్సిస్లోను, సిహెచ్సిస్లోను అండ్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అడాల్సెంట్ ఫ్రెండ్లీ హెల్త్ క్లినిక్స్ కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో ఒక పీడియాట్రిషియన్ అండ్ సైకాలజిస్ట్, కౌన్సిలర్ కూడా వీళ్ళు ఉంటారు. పిల్లలకి ఈ వయసు పిల్లలు మానసిక వ్యాధులకు చాలా గురవుతున్నారు. ఈ డిసార్డర్ యాక్చువల్గా దాన్ని నేర్చుకోవడానికి కోసం వాళ్ళకి కౌన్సిలింగ్ ప్రాపర్గా ఇవ్వడము, ఇంకేదైనా సమస్యలు ఉంటే కూడా వాళ్ళకు సమస్యలను పరిష్కరించడము, వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాము. సో వీటన్నిటి గురించి ఈరోజు అవేర్నెస్ ఇవ్వడానికి మేము మా టీం మొత్తం డిఎంహెచ్ ఆఫీస్ నుంచి టీము ఇక్కడ ఈ ఏపీ మోడల్ స్కూల్కి వచ్చి అవేర్నెస్ని క్రియేట్ చేశాము.